మీ అందరికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరుట శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. ఆమేన్ 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 ఆమేన్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నోహు జలప్రలయం తర్వాత, ఆ జలప్రలయం అంతా వచ్చిన తర్వాత, ఆ జలప్రలయం తర్వాత నోహు ఆ పడవ ఆగిన తర్వాత కొన్ని దినముల వరకు కూడా నీళ్లు అక్కడ ఇంకా నిలిచి ఉండగానే ఏం చేసిందంటే, ఆ నిలిచి ఉన్నప్పుడు ఒక పావురాన్ని కాకిని బయట తోలి పంపించిన తర్వాత ఆ ఒక జంతువు మరలా తిరిగి రాలేదు. తర్వాత కొంతకాలం తర్వాత నోహు యొక్క కిటికీ తెరిచి చూసినప్పుడు నీళ్ళంతా ఆరిపోయినప్పుడు దేవుడు అన్నాడు, నీ దగ్గర ప్రతి దాన్ని కూడా 3 చొప్పున 2 చొప్పున నువ్వు వెంట పెట్టుకొని నువ్వు తీసుకొని వెళ్ళి అని చెప్పిండు దేవుడు. ప్రతి దాన్ని కూడా ఆ ఓడలో నుంచి బయటికి తీసుకొని రా అని చెప్పేసి నోహుతో చెప్పినప్పుడు నోహు బయటికి వచ్చిన తర్వాత నోహు ఆ జలప్రలయంలో నుంచి ఆ జంతువులు తర్వాత నోహు ఒక కుటుంబం మాత్రమే మిగిలింది. ప్రజల హల్లెలూయా. ఆ నోహు కుటుంబం మాత్రమే మిగిలింది. ఎందుకనంటే ఆ జలప్రలయం ద్వారా ఏమైపోయిందంటే సమస్తమును కూడా దేవుడు ఏం చేసిందంటే వినాశనం చేసేసి, అయితే మిగిలిన తర్వాత నోహు ఏం చేసిందంటే దేవుని ద్వారా నోహు ఆశీర్వాదము కొరకు, నోహు దీవెన కొరకు, నోహు అభివృద్ధి చెందడానికి, నోహు ఫలించడానికి, నోహు దేవుని రాజ్యానికి చేర్చబడడానికి ఏం చేసిందంటే నోహు ఒక బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. నోహు ఒక బలిపీఠాన్ని కట్టి ప్రార్థన చేసి ఏం చేసిందంటే ఆ బలిపీఠం కట్టిన తర్వాత ఏం చేసిందంటే పవిత్రమైన వాటిని, ప్రజల హల్లెలూయా, పవిత్రమైన వాటిని, ఎందుకనంటే పవిత్రమైన పశువుల్లో ప్రతి దాన్ని కూడా తీసుకొచ్చి ఏం చేసిందంటే ఆ బలిపీఠం దగ్గర ఏం చేసిందంటే దహన బలి దేవునికి అర్పించి, దహన బలి దేవునికి అర్పించిండు నోహు. ఎందుకు ఎందుకనంటే దేవుడు పరిశుద్ధుడు గనుక, ఎందుకనంటే ఆ పరిశుద్ధుడైన దేవుడు, ఎందుకనంటే ప్రతి ఒక్క ఆ బలిపీఠం దగ్గర ఆ బలి అర్పణం అనగా ఆ ప్రార్థనను తాను చేసిన మనవిని దేవుడు అంగీకరించడానికి ఏం చేసిందంటే నోహు ప్రతిది కూడా ప్రతి దాంట్లో పవిత్రమైనది మాత్రమే దేవునికి అర్పించినట్టుగా మన బైబిల్లో చూడవచ్చు. చూడండి, ఆదికాండము 8వ అధ్యాయము 19-20 వచనం చూద్దామా. ప్రతి జంతువును, ప్రాకు ప్రతి పురుగును, ప్రతి పిట్టయు, భూమి మీద సంచరించుచున్నవన్నీ వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడల నుండి బయటికి వచ్చెను. అప్పుడు నోహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోను, పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. చప్పట్లు కొట్టి ప్రార్థన. ఎందుకనంటే ఈ నోహుకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఎందుకనంటే పవిత్రమైన దాని ద్వారానే, పవిత్రంగా ఉన్నప్పుడే, పరిశుద్ధంగా ఉన్నప్పుడే ఏం చేసిందంటే ఏదైనా అభివృద్ధి చెందాట. ఎందుకనంటే మంచి వాటిలో ఏదైనా అపవిత్రమైనది ఏదైనా కొంచెం పడినా అదంతా పవిత్రమైనంతా పాడైపోతాడు. ఎందుకనంటే ఈ అపవిత్రమైనది
ఏం చేశాడంటే దేవుడు అంగీకరించాడు. ఎందుకనంటే దేవుడు పవిత్రుడును, పరిశుద్ధుడును, నిష్కల్మషుడును, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు మన దేవుడు. హల్లెలూయా. దేవుని పిల్లలు కూడా ఎవరు అని అంటే పవిత్రులే, పరిశుద్ధులే. అయితే ప్రియదేవుని ద్వారా మనం నోవును కనుక మనం చూస్తే ప్రతి దాన్ని కూడా పవిత్రమైన వాటినే, పశువులలో కానీ పక్షులలో కానీ దేన్ని కూడా ఏం చేసిందంటే వాటిని మాత్రమే దేవుడు అంగీకరించినట్లుగా ఏం చేసిందనంటే దహన బలి అర్పించాడు. ప్రజలారా హల్లెలూయా. ఇంకొక మాట చెప్పాలంటే సర్వ మానవాళి కొరకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఏం చేసిందంటే ఆయన మన కొరకు ఏం చేసిందంటే మన పాప శాపము నుంచి విడిపించడానికి కూడా కలవరి శిలువలో ఏం చేసిందంటే ఆయన బలియాగం అయిపోయాడు. హల్లెలూయా. ఆయన బలియాగం అయిపోయాడు. ఎందుకనంటే పాపం ఏం చేస్తుందంటే దేవునికి దూరం చేస్తుంది. అపవిత్రత దేవునికి దూరం చేస్తా అంటది. ఎందుకంటే దోషములు దేవునికి దూరం చేస్తా అంటే మనిషిని అపవిత్రపరిచేది. ఎందుకనంటే వాటిని ఏం చేసినంటే దేవుడు అంగీకరించడు కనుక. అందుకే దావీదు అంటాడు, దేవుడు నా ప్రార్థనను తోసివేయలే, అంటే నా బలిని అంగీకరించాడు, నా ప్రార్థనను దేవుడు అంగీకరించాడు, నా ప్రార్థనను త్రోసివేయలేదు. ఎందుకనంటే నా ప్రార్థనను ఎందుకంటే అంగీకరించి నా ప్రతి ప్రార్థనకు జవాబు దయచేసాడు. నేను ఎందుకనంటే మనం కూడా ఎందుకనంటే దేవుడు కూడా యేసు ప్రభు కూడా ఏం చేసిందంటే తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేసినప్పుడు కూడా ఆయనకు కూడా ఈ ప్రార్థన అంగీకారమైంది. ప్రజలారా హల్లెలూయా. మనం చాలా జాగ్రత్తగా త్వరగా 2-3 మాటలు నేను చెప్పేసి ఎందుకనంటే నువ్వు అభివృద్ధి పదములోనికి ఆశీర్వాదంలోనికి కూడా రావాలి అని అంటే ఎందుకనంటే ప్రభు కూడా ఏం చేసిందంటే అర్పించినప్పుడు గనక చూస్తే ఏం చేసిందంటే ఆయనను తండ్రి అయిన దేవునికి అప్పగించుకున్నట్టుగా మనం చూడవచ్చు బైబిల్ గ్రంథంలో. చూడండి, మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకున్నాం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. ప్రియదేవుడా, ఎందుకనంటే ఎందుకనంటే క్రీస్తు మనను ప్రేమించాడా, పరమల సువాసనగా ఉండడానికి కొరకట మన కొరకు తండ్రి అయిన దేవునికి ఆయన అప్పగించుకున్నాడు. ఎలాగనంటే అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు. అంటే ఎందుకు అనంటే ఆ బలి అర్పణ ఎందుకు అనంటే నువ్వు ఎలా ఉన్నాడనంటే అంటే నీ పైన ప్రేమ ఏమైపోయిందంటే తండ్రి అయిన దేవునికి బలి అవ్వడానికి కూడా ఆయన తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తును బలియాగము చేసిండు. ప్రజలారా హల్లెలూయా. ఇంకొక మాటలో చెప్పాలంటే ఎందుకనంటే ఆ బలియాగము చేసిండు, ఆ అర్పణముగా చేసిండు. ఎందుకనంటే నీవు ఒక పరిమళ సువాసనగా ఉండడానికి. చూడండి, ఎందుకనంటే ఒక సువాసనను కనుక మనం వెదజల్లితే దానిలో నుంచి సువాసన బయటకు వస్తాడు. బ్యాడ్ స్మెల్ కూడా గనక ఉంటే అది ఒక రకమైన స్మెల్ వస్తాడు. చెప్పాలి వస్తుందా రాదా? ఎందుకనంటే నేను కూడా ఒక పరిమళ సువాసనగా మనం ఉండడానికే క్రీస్తు ఏం చేశాడు? బలిగా అర్పణముగా తండ్రి అయిన దేవునికి అప్పగించుకున్నాడు. తండ్రి అయిన దేవుడు క్రీస్తుని నలగొట్టడానికి ఏమైపోయాడంటే ఆయనకు ఇష్టమైపోయింది. అయితే ఆయన ఇష్టమైపోతే ఏం చేసిందంటే ఆయన ఎందుకంటే సర్వ మానవాళి కొరకు కూడా ఏం చేసిందంటే మహారోదనతోనూ వేదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థన చేసిన గనక ఆయన ఏమైపోయిందట? ఆయన అంగీకరించిండు. ప్రజలు చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రిక అంగీకరించిండు.
మనం కూడా ప్రేమ ద్వారా మనం చేస్తున్న ప్రార్థన కూడా దేవునికి అంగీకారంగా ఉండాలి, మనం యోగ్యమైనదిగా మనం ఉండాలి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము చదువుదామా? ప్రార్థనలను యాచనలను సమర్పించాడు. అంటే తన ప్రార్థనలను యాచనలు ఏం చేశాడంటే సమర్పించాడు. అక్కడైతే ఏం చేసిందంటే పవిత్రమైనదని, ఎందుకనంటే అర్పించినట్టుగా మనం చూడవచ్చు. ఇక్కడ కనుక చూస్తే నోవాహుకును యేసు ప్రభు కూడా దగ్గర సంబంధాలు ఉన్నాయి, దగ్గర పోలికలు ఉన్నాయి. ఎందుకనంటే మనం చూడవచ్చు ఆయన సమర్పించి భయభక్తులు కలిగినందున ఏం చేస్తాడంట, ఆయన అంగీకరింపబడను. ఎందుకనంటే ప్రేమ ద్వారా మనము దేవునికి అంగీకారయోగ్యంగా ఉండడానికి. అందుకే అక్కడ అంటాడు పౌలు, ఇందాక మనం చూసినప్పుడు ఎఫెసీ సంఘానికి మనం చూసినప్పుడు ప్రియులారా, ఎందుకనంటే నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకోమంటాడు. అంటే మనం కూడా యేసు ప్రభుకు నోవాహుకు దగ్గర సంబంధం కలిగి ఉన్నప్పుడు అయితే మనం కూడా ఏం చేయాలంటే మనం దేవునికి దగ్గర సంబంధం కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవునికి కూడా మన సంబంధం కూడా మన ప్రార్థన కూడా దేవునికి దగ్గరగా ఉండాలి. అందుకే యెషయా అంటాడు, ఎందుకనంటే మీ దోషములు మీ పాపములు దేవునికి అడ్డుగా వచ్చను గనుక ఆయన అంగీకరించలే, ఆయన ముఖమును మరుగు చేయబడి. అందుకే ప్రేమ ద్వారా మనం గమనించాలి, ఇక్కడ నోవాహు చేసే ప్రార్థన ఏం చేసిందంటే, ఎందుకనంటే ఆ బలిగా అర్పించినప్పుడట అప్పుడు ఏం చేసిందటంటే అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నగ్రహించి ఇక మీదట నరులను బట్టి నేను భూమిని మరలా శపించనని దేవుడు తీర్మానం చేసుకున్నాడు. నీ బలి నీ కుటుంబాన్ని శపించకుండా నీ ప్రార్థన, నీ పవిత్రమైన జీవితము, నీ రక్షణ జీవితము ఏం కావాలంటే దేవుడు ఈ దేశాన్ని కానీ, ఎందుకనంటే అక్కడ అంటాడు, ఎందుకనంటే నేను మరలా నరులను బట్టి భూమినట మరలా శపించనని దేవుడే తీర్మానం తీసుకున్నాడు. ప్రజలు హల్లెలూయా. అంటే నీ ప్రార్థన జీవితము, నీ పవిత్రమైన జీవితము, నీ పరిశుద్ధమైన జీవితము, నీ పరిశుద్ధమైన దేవునితో నడిచే నడవడిక, దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన విజ్ఞాపన, దేవునితో చేసే బలులన్నిటినీ, దేవునికి అంగీకరించే కానుకలన్నిటిని కూడా దేవుడు అంగీకరించడానికి ఎంత పవిత్రత అవసరమై ఉన్నది అంటే మనం ఎందుకనంటే మనం చేసే ప్రార్థన కూడా పవిత్రంగా చేస్తేనే ప్రభు అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఎందుకనంటే పవిత్రతను కోల్పోయి దోషములు మూట కట్టుకొని ఇప్పుడే పాపం మాటలు మాట్లాడి అపవిత్రమైన దృశ్యాలు చూసి అపవిత్రమైన కార్యక్రమంలో పాలు పంపులు పొందుకొని మనము బలి అర్పిస్తే దేవుడు అంగీకరించు. ఎక్కడ చేయగానే ఏం చేశానంటే నోవు చేసిన బలి అర్పణనే ఏమంటాడంటే నేను మరలా అంటాడు. అక్కడ ఏంటంటే నేను భూమి మీద ఎందుకనంటే ఇక మీదట ఎందుకనంటే నల్లను బట్టి భూమి నేను మరలా నేను శపించాను. అంటే నీ ప్రార్థన దేవుని యొక్క శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చేటట్టు ఉండాలి. నీ ప్రార్థన ఎలా ఉండాలి అని అంటే పాపిని పరిశుద్ధతలోనికి నడిపించినట్టుగా ఉండాలి. నీ ప్రార్థన ఎలా చేయాలంటే నీ ప్రార్థన త్రాగుబోతులు రక్షణలోనికి నడిపించినట్టుగా ఉండాలి. నీ ప్రార్థన ఏమై ఉండాలంటే పాపులను పరిశుద్ధులుగా తీర్చిదిద్దేటట్టుగా నీ ప్రార్థన ఉండాలి. దేవుడు ఎందుకనంటే నేను అక్కడ నోవుతో ఏంటంటే నేను నల్లని శపించనని దేవుడే ఒక నిబంధన చేసిండు. దేవుడు కూడా నీతో ఒక నిబంధన చేయాలి అంటే మన హృదయంలో కానీ
మన చూపుల్లో కానీ మన మాటల్లో కానీ పవిత్రత చాలా అవసరమై ఉంది. ఎందుకనంటే పవిత్రతగా లేనప్పుడు నీ ప్రార్థన కానీ నీ బలి కానీ నీ ఏది కూడా దేవుడు అంగీకరించింది. చూడండి, మనం చూడవచ్చు. మొదటగా మనం పవిత్రతల గురించి కనుక మనం చూస్తే ప్రతి మనం చూడవచ్చు. చాలా జాగ్రత్తగా మనం విందాం, చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మనం దానియేలు మనం చూద్దాం, దానియేలు లోపల చూద్దాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుదామా? చదవగలిగిన వారు. నపుంసకుల అధిపతి దానియేలుకు బెల్షాజర్ అనియు షద్రక్ అనియు మిషాయేలునకు మిషేక్ అనియు అజర్యకు అబద్నెగో అనియు పేర్లు పెట్టెనా. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకోకుండా సెలవిమ్మని అడిగిండు. హల్లెలూయా. దానియేలు ఏం చేసిందంటే, తాను ఏం చేస్తా నేను రాజు భోజనాన్ని కూడా నేను భుజిస్తే నేను అపవిత్రుడినైతేయ్యా, ఆ భోజనము భుజించకుండా, ఎందుకనంటే నేను అపవిత్రుడు కాకుండానట్లుగా నాకు సెలవు అని అంటాను. మన ఎందుకనంటే చాలా మంది కూడా ఏం చేస్తారంటే ఏ భోజనమైనా చేసేస్తా అంటారు అంతే. ఎందుకనంటే మనిషితో లోపలికి పవిత్రత, ఎందుకనంటే మానవుడు ఏం చేస్తాడంటే దేవుడు చేయని రక్షణను ఏం చేద్దంటే పవిత్రతతో నువ్వు కాపాడుకోవాలి. కడంబ నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఎందుకనంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఎందుకనంటే నీ హృదయంలోని శుద్ధి లేనప్పుడు అపరిశుద్ధే కనబడతా ఉంటుంది. దాని ద్వారా దేవుడు నీ బలిని ఏమాత్రం అంగీకరించలేడు. ఎందుకు అనంటే నీ బలిని అంగీకరించాలి అనంటే నోవు చేసిండు ప్రతిదీ ఏంటంటే జంతువుల్లో కూడా పవిత్రమైందే, పక్షుల్లో కూడా పవిత్రమైంది. అంటే నీ మాటలు కానీ, ఎందుకనంటే అక్కడ రాజు భుజించే భోజనాన్ని ఏం చేస్తానంటే నేను అయ్యా ఆ భోజనము భుజించి ఆ ద్రాక్షరసము తాగి ఏం చేసినంటే నేను అపవిత్రులను కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా అయ్యా నాకు సెలవిమ్మని కోరుకుంటావు. హల్లెలూయా. ఎందుకనంటే తాను ఏమంటున్నాడంటే ఎందుకనంటే ఆ నపుంసకుల అధిపతి దగ్గర అడుగుతావు. అంటే మనం దేవుని పిల్లలం. మనం ఎందుకనంటే మనం భుజించే ఆహారము ఎక్కడైనా భోజనం చేస్తూ ఉంటాడు. ఎందుకనంటే అక్కడక్కడ కూడా కొన్ని చోట్ల భోజనాలు చేస్తూ ఉంటారు అక్కడ. ఎందుకనంటే ఆ భోజనాల్లో దగ్గర ఏది అది పవిత్రమైనదా, అది పరిశుద్ధమైనదా? ఎందుకనంటే దాన్ని తిని నీ పవిత్రతను పోగొట్టుకుంటున్నావా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పవిత్రతను కోల్పోతున్నావు అని అంటే ప్రార్థనకు దూరం అయిపోతున్నావు, పరిశుద్ధతకు దూరం అయిపోతా ఉన్నావు, దేవునికి దూరం అయిపోతా ఉన్నావు, దేవుని సంఘానికి దూరం అయిపోతా ఉన్నావు, దేవుని వాక్యానికి దూరం అయిపోతా ఉండవు. ఎందుకంటే దానియేలు జీవితాన్ని కనుక మనం చూస్తే, ఎందుకనంటే దానియేలు ఏ లోపము లేనివాడు. హల్లెలూయా. రేపు దేవుని రాజ్యానికి మనం చేరడానికి ప్రియదేవుని ద్వారా మనం గమనించాలి, దేవుని పిల్లలు మాత్రమే. ఎందుకంటే లోపము లేని వాళ్ళు అయితేనే, ఎందుకనంటే దానిలో నిలుస్తూ ఉంటారు, దేనిలో నిలుస్తూ ఉంటారు. ఒకవేళ అపవిత్రమైనది తింటే నువ్వు బలహీనమైపోతా ఉంటావు, దేవుని శక్తిని కోల్పోతా ఉంటావు, దేవుని మహిమను కోల్పోతా ఉంటావు, దేవుని కృపను కోల్పోతా ఉంటావు, దేవుని దర్శనాన్ని కోల్పోతా ఉంటావు, దైవ నడిపింపును కోల్పోతా ఉంటావు, దేవుని ఆశీర్వాదాన్ని నీకు తెలవకుండానే నీ అంతలో నువ్వు కోల్పోతా ఉంటావు ఈనాడు. ఎందుకనంటే
విలాసవంతమైన జీవితాలు జీవించి ఇష్టానుసారంగా జీవించి ఏం చేస్తామంటే నరకానికి సిద్ధమైపోతాము. అందుకే రేపు దైవ రాజ్యంలో మనం నిలవాలి అని అంటే పవిత్రతను చాలా కాపాడుకోవాలి. అందుకే సొలొమోను చెప్తా ఉంటాడు సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో ఇక్కడ చెప్తా ఉంటాడు 2వ అధ్యాయం 21వ వచనం అంటాడు, యథార్థవంతులు దేశమందు నివసించుదురు. యథార్థవంతులు, లోపము లేని వారు దానిలో నిలిచి ఉందురు. ప్రజలు చప్పట్లు కొట్టి ప్రభువుగా మనము లోపము లేని వారిగా మనం ఉండాలి. అంటే మన పవిత్రతలో లోపం ఉండకూడదు, మన పరిశుద్ధతలో లోపం ఉండకూడదు, మన ప్రార్థనలో లోపం ఉండకూడదు, మన నడవడికలో లోపం ఉండకూడదు. మనం చేసే ప్రతి కార్యంలో లోపం ఉంటే ఏం చేస్తామంటే అది నువ్వు నిలవలేవు దేవుని సన్నిధి. అందుకే బ్రదర్ మనం గమనించవచ్చు ఏంటంటే దానియేలు తను చేసిందంటే నాకు రాజు భోజనం కూడా అవసరం లేదయ్యా, ఎందుకనంటే నేను తినే భోజనము అది పప్పుచారుతోనైనా సరే పర్లే, ఎందుకనంటే నాకు పెద్దగా నాకేమీ అవసరం లేదు. ఎందుకనంటే ప్రియదేన్ మనం చాలా గమనించవచ్చు. ఎందుకనంటే అంత మాత్రమే కాదు, ఇంకా మనం చూడవచ్చు ప్రియదేన్ 2-3 మాటలు నేను చెప్పేసి నేను ముగిస్తా, చిన్న ప్రసంగం చేద్దాం ఈరోజు. ఎందుకనంటే మనం బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. ఎందుకనంటే ఇక్కడ మనం తిమోతి రాసిన పత్రిక 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ తిమోతి 2వ అధ్యాయం 16వ వచనం. చూడండి, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులైతారు. ఎందుకనంటే ఇక్కడ ఏమంటాడు, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. ఎందుకనంటే అట్టి మాట్లాడువారట మరి ఎక్కువగా భక్తిహీనులైతారు బిడ్డ అని ఏం చేస్తున్నంటే తిమోతికి చెప్తా ఉన్నాడు. బిడ్డ తిమోతి తన కొడుకు కాకున్నప్పుడు ఓ నా కుమారుడా, నిజమైన నా కుమారుడా తిమోతి అని సంబోధిస్తా ఉన్నాడు. ఎందుకనంటే ఇప్పుడు పవిత్రంగా ఉన్నవాడు. ఎందుకంటే వట్టి మాటల ద్వారా కూడా మనం ఏం చేస్తామంటే ఏమైపోతామంటే అపవిత్రులం అయిపోతా ఉంటాం. ఆ మాటలు మాట్లాడే వాళ్ళట ఎక్కువగా భక్తిహీనులైతాడు. ఏమయ్యా అమ్మా ఏం చేస్తున్నామని చెప్తే అయ్యా ఒట్టిగానే ఉన్నాం. ఏం చేస్తున్నామమ్మా, ఏం మాట్లాడుతున్నాం? ఒట్టిగానే మాట్లాడుతున్నాం. ఒట్టి మాటలు కాదు, దేవుని మాటలు మాట్లాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవారు మాట్లాడుకుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించినాడు. దేవుడు ఆలకిస్తాము. ఎందుకంటే బ్రదర్ ద్వారా మనము ఈనాడు ఏంటంటే భోజనము ద్వారా పవిత్రతను కోల్పోతా ఉన్నావు, వట్టి మాటల ద్వారా పవిత్రతను కోల్పోతా ఉన్నావు. మనం గమనించాలి బ్రదర్ ద్వారా. ఇంకొక మాట కనుక చెప్పాలంటే ఇదే మొదటి తిమోతి రాసిన పత్రికలు అక్కడ అంటాడు. ఎందుకనంటే ఇక్కడ తిమోతికే సంభవిస్తా అంటాడు. చూడండి 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు. అక్కడ చూడండి, అపవిత్రమైన ముసట్లను విసర్జించి దేవ భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోమంటాడు. బిడా నువ్వేం చేసినంటే ఈ ముసలమ్మ కబర్లు అన్ని బంద్ చేసి నీ భక్తిని సాధకం చేయి. ఎందుకనంటే అలా మాట్లాడే వాళ్ళు చాలా మంది కూడా మరి ఎక్కువగా భక్తిహీనులు అయిపోతా ఉన్నారు, బుద్ధిహీనులు అయిపోతా ఉన్నారు, పవిత్రతను కోల్పోతా ఉన్నారు, పరిశుద్ధతను కోల్పోతా ఉన్నారు ప్రజల ద్వారా. అందుకే మనం గమనించాలి దేవుని బిడ్డలం కనుక. ఎందుకనంటే రేపు దైవ రాజ్యానికి మనం చేర్చడానికి మనం అలంకరించుకోవాలి. ఎందుకనంటే అది ఏం చేసినంటే పవిత్రతను కాపాడుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నం చేస్తా ఉన్నాడు దానియేలు. శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు బ్రదర్. అందుకే మనం ఇంకొక మాట కనుక మనం చూద్దాం మార్కు సువార్తను మనం చూద్దాం. మార్కు సువార్త
మార్కు సువార్త 5వ అధ్యాయం మార్కు సువార్త 5వ అధ్యాయం 5, 6 వచనాలు 7 వచనాలు చదువుదామా 8 వరకు. చూడండి ప్రెజెంట్ ద్వారా మనం గనక చూస్తా అంటే ఇతనికి ఏం చేసిందంటే ఇతనికి సేన అనే ఒక యువకునికి 2000 మంది అపవిత్రాత్మలు పట్టినాయి. పవిత్రతను కోల్పోతే అపవిత్రాత్మల సంచారమే జరుగుతూ ఉంటుంది. ఆ అపవిత్రాత్మల సంచారం జరిగినప్పుడు ఎందుకనంటే ఆ పవిత్రత ఆ స్థలంలో లేనప్పుడు ఏం చేస్తా అంటే అపవిత్రాత్మలే గూడు కట్టుకొని చేస్తా అంటే ఎక్కడ చూసినా పవిత్రత కోల్పోయిన ఏ వ్యక్తి దగ్గర కానీ పవిత్రతను పరిశుద్ధతను కోల్పోయి నీతిని కోల్పోయి నిజాతిని కోల్పోయి యథార్థతను కోల్పోయి చూసి ఏం చేసిందంటే అక్కడ ఎందుకనంటే అతన్ని అపవిత్రాత్మ పట్టినట్టుగా మనం చూడవచ్చు బైబిల్లో. ఎందుకనంటే ప్రియదేవుని మనం చాలా జాగ్రత్తగా దేవుని బిడ్డలను కనుక జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే యేసు ప్రభు పవిత్రతను కాపాడుకున్నాడు ఎక్కడ శరీరధారి ఉన్న దినాల్లో. ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడినట్టుగా. ఎందుకనంటే ఈ అపవిత్రత ఎప్పుడైతే మాటల ద్వారా రావచ్చు, చూపుల ద్వారా రావచ్చు, తిండి ద్వారా రావచ్చు, తర్వాత రకరకాల విధాలుగా ఈ అపవిత్రత అనేది సంభవిస్తాడు. అందుకే మనము పౌలు చెప్తా ఉంటాడు. ఎందుకనంటే ఈ పౌలు కూడా ఏం చెప్తుంటాడంటే కొరింథీ సంఘానికి వచ్చినాక వాళ్ళు బలలో చెయ్యి వేసినప్పుడు దాని గురించి సంబోధిస్తూ ఉంటాడు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 18, 19, 20 వచనం చదువుదాం. శరీర ప్రకారమైన అంటే శరీర ప్రకారంగా ఉన్నారు ఇశ్రాయేలు, ఆత్మ సంబంధంగా ఉన్నారు. ఎందుకు అంటే ఈ శరీర సంబంధమైన ఇశ్రాయేలు, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు మనం కూడా. ఎందుకనంటే ఈ శరీర సంబంధమైన వాళ్ళు ఎప్పుడైనా పవిత్రతను కోల్పోతూనే ఉంటారు. వాళ్ళ శరీరం ఆశించినట్టుగా తిరుగుతాను, శరీరం కోరుకున్నట్టుగా చేస్తాను, శరీరమే వారికి ఆధారమవుతాను. వారి కోరికలు నేర్చుకోవడానికి, చూపులు నెరవేర్చుకోవడానికి, ఆలోచన నెరవేర్చుకోవడానికి. ఎందుకనంటే వారు శరీర సంబంధమైన ఇశ్రాయేలు. చదవమ్మా. శరీర ప్రకారమైన ఇశ్రాయేలు చూడండి, బలి అర్పించిన వాటిని తినివారు, బలిపీఠంతో పాలవారు కారా? నేను చెప్పినదేమి విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని, విగ్రహములలో ఏమైనా ఉన్నదని చెప్పేదనా? లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలువారవుట నాకు ఇష్టం లేదు. చూడండి ప్రజల ద్వారా మనం గమనించాలి. ఎందుకనంటే దేవుని పిల్లలు దేనిలో ఎందుకనంటే దీంట్లో చేయడానికి పవిత్రత అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకనంటే ఈనాడు అనేక మంది పవిత్రతను కోల్పోయి, పరిశుద్ధతను కోల్పోయి, నీతిని కోల్పోయి, యథార్థతను కోల్పోయి, సత్యాన్ని కోల్పోయి, దేవుని వాక్యానికి జీరంగా జీవిస్తూ సేన వలె అపవిత్రాత్మను పట్టిన వాళ్ళ తిరుగుతాను. అందరూ ఎక్కడ తిరుగుతాడమ్మా? సేన అపవిత్రాత్మ పట్టిన ఆయన ఎక్కడ తిరుగుతాడు? ఆయన
సమాధుల్లో తిరుగుతూ ఉన్నాడు. ఎందుకనంటే అతన్ని అట సంఖ్యలతో బంధించినా కానీ, ఎందుకు అనంటే 2000 అపవిత్రాత్మలు అతనిలో ఉన్నాయి. ఈ అపవిత్రత కలిగిన వాళ్ళు ఏమైనా ప్రార్థన చేసినట్టున్నాడు ఆయన? 2000 అపవిత్రాత్మలు ఉన్నాయి. అందుకే పౌలు కూడా ఏం చేసిందంటే ఇది ఇక్కడ మాట్లాడుతూ అంటారు చూడండి, 21 వచ్చిన చూడమ్మా, మీరు ప్రభు పాత్రలోనిది చూడండి. దానికి దీనికి వ్యత్యాసం ఉంటాడు. పరిశుద్ధులు మాత్రమే దండేస్తారు. అందుకే పవిత్రత అనేది చాలా ప్రాముఖ్యమే. గనక చూస్తా అంటే ఇంకా మనిషి హృదయంలో నుండి కూడా ఏమైందట అంటది అపవిత్రమైనది బయలు వెళ్తాడు. చూడండి ఒక మాట చూడండి, మార్కు సువార్త చూడవచ్చు. ఎందుకనంటే అవి అట వెళ్ళి మనుషుల్ని అపవిత్ర పరిస్థితి అన్నట్టుగా మనం చూడవచ్చు. 7వ అధ్యాయము 20వ వచనం. చూడండి, మనుషుల లోపల నుంచి వచ్చేదే. అందుకే ప్రేదేన్ ద్వారా మనం గమనించాలి. ఎందుకనంటే మనం గనుక చూస్తే లోకం ఎలాంటిదంటే పవిత్రమైనది. నేను దేవుడు నన్ను బ్రతికించాడు, భూమి మీద ఒక్క వ్యక్తి లేకుండా అయిపోయాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అయితే నేను దేవునికి ఏది అర్పించినా పవిత్రమైనది, పరిశుద్ధమైనది, యథార్థమైనది, నమ్మకమైనది, దేవునికి ఇష్టమైనది, దేవుడు అంగీకరించే విధంగానే నా బలి అర్పింపబడుతుంది. కానీ నేను అపవిత్రమైనది నేను అర్పించనని తీర్మానం కలిగిన. ఎందుకనంటే అతని కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించడానికి దేవుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. కిందికి వచ్చిన తర్వాత అక్కడ మాట్లాడుతూ అంటాడు, అయ్యా బిడ్డలారా, నీవు నీ కుటుంబం ఏం చేశారంటే ఫలించి అభివృద్ధి పొందండి, ఫలించి మీరు విస్తరించండి, భూమిని నిండించండి అంటే దేవుడు. ఎందుకనంటే ఆ పవిత్రత ఎప్పుడైతే వస్తుందో, ఎందుకనంటే ఆ కుటుంబం పైకి ఆశీర్వాదం వచ్చింది. ఎందుకనంటే ఈ నోవహు కుటుంబాన్ని దేవుడు కూడా అన్ని విధాలుగా ఆశీర్వదించినట్టుగా మనం కింది లేఖన భాగాల్లో మనం చూడవచ్చు. అయితే మనం చూడవలసింది ఏంటంటే పవిత్రంగా ప్రార్థించే కార్యాన్ని మనం చూడాలి. చూడండి, మనం అప్పుడు చూద్దాం. మనము తిమోతి రాసిన పత్రిక, మొదటి తిమోతి రాసిన పత్రిక ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు పౌలు. 2వ అధ్యాయము ముందుకు సాగుతాం. 2 మాటలు. మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనమా, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయము లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుస్తా ఉన్నాడు. ఏం చేయడమ్మా? ఏంటిదట? పవిత్రమైనది. ఎందుకనంటే పురుషులు దేనికి సాదృశ్యం అంటే బలమైన వ్యక్తులకు సూచనగా ఉన్నది. అంటే ఇలాంటి వాళ్ళు కోపము ద్వారా కూడా పాపము జరిగే అవకాశం ఉన్నది. అందుకే పౌలు అంటాడు, నీ కోపం ఎందుకనంటే దేవుని కోపము నిమిషం మాత్రమే, మానవునికి అన్నాడు. ఎందుకనంటే నీ కోపము సూర్యాస్తమం లోపే నీ కోపం తగ్గిపోవాలి. కోపపరుడు కానీ పాపము చేయకూడదు. అంటే ప్రేదేన్ ద్వారా మనం కనుక చూస్తే ఇక్కడ ఏమంటాడంటే నువ్వు ఎందుకనంటే కోపమును సంశయం లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుతావు. ఎందుకనంటే ఆ చేతులు ఏం చేస్తాయంటే ఏమంటాడు, ఈ చేతులు దేనికి సాదృశ్యం అంటే ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరు లేదు. ఎందుకు ప్రార్థన ద్వారా? ఈ ప్రార్థన ద్వారా మన ఆత్మీయ అలంకరణ జరుగుతూ ఉంటుంది. ఈ ప్రార్థన ద్వారా ఆధ్యాత్మికంగా మనం అలంకరించుకోగలుగుతా ఉంటాం. ఎందుకు అనంటే ఇక్కడ పౌలు చాలా సంభవిస్తూ ఉంటాడు. ఎందుకు ఎందుకనంటే ఇదే ప్రార్థన కూడా సొలొమోను చేసినట్టుగా మనం చూడవచ్చు.
సొలొమోను చేస్తూ ఉంటాడు. చూడండి, దినవృత్తాంతముల గ్రంథంలో కూడా సొలొమోను ప్రార్థన చేస్తూ ఉంటాడు. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయము 12వ వచనం. ఇశ్రాయేలులందరూ సమాజముగా కూడి చూచుండగా యెహోవా బలిపీఠం ఎదుట నిలిచి తన చేతులు చాపి. చూడండి ప్రియమైన, మనం ఏం కావాలంటే దేవుని పిల్లలు ఎందుకనంటే ఈ పవిత్రత అనేది ఎందుకనంటే ఆకాశమందు నీవు తప్ప. ఎందుకనంటే ఈ మాట మన జీవితంలో కనుక మనం చూస్తే, మనం ఒక భక్తుడు అంటా ఉంటాడు ఇక్కడ, ఏమని అంటాడంటే ఒక భక్తుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎందుకనంటే శత్రువులు దండెత్తించినప్పుడు, తనకు సమస్యలు తలెత్తినప్పుడు ఆయన చెప్పే మాట ఏమంటాడంటే, చూడండి అమ్మా, అదే రెండవ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుదామా? మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేసిన. చప్పలు కొట్టి ప్రభుని కనుక అంటే ఈ పవిత్రమైన చేతులు ఎత్తడానికి సాదృశ్యం ఏదంటే, దేవా ఎందుకనంటే ఈ జనానికి నువ్వు తీర్పు తీర్చి దీన్ని జయించడానికి మాకు శక్తి చాలదు, ఏమి చేయాలో మాకు దిక్కు తోచదు, దీనికి నీవే మాకు సహాయం చేయాలని చేతులెత్తి ప్రార్థన చేయడం. ఎందుకనంటే పరిశుద్ధులు మాత్రమే ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకంటే పవిత్రతను కోల్పోయినప్పుడు వాళ్ళు పడిపోతూ ఉంటారు. అనేక మంది భక్తులు కూడా పడిపోయినట్టుగా మనం చూడవచ్చు. భక్తులు చాలా మంది కూడా పడిపోయినట్టుగా మనం చూడవచ్చు. మనం కీర్తన గ్రంథంలో చూడవచ్చు, అయ్యా మమ్మల్ని మరలా బ్రతికించవా అంటాడు. అంటే చనిపోయిన వాళ్ళు, అంటే ఆధ్యాత్మిక చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. భౌతికంగా జీవిస్తూ ఉన్నారు. భౌతికంగా ఎందుకనంటే క్రైస్తవుడు అనే పేరు మాత్రమే ఉన్నది, కానీ నువ్వు మాత్రము మృతుడవే. అందుకే ప్రియదేవారా, మనం సొలొమోను ఏం చేసిందంటే ఆయన పవిత్రమైన చేతులు ఎత్తేసిందంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎందుకనంటే ప్రియదేవారా, ఆ సమాజం అంతా చూస్తూ ఉండగా ఏం చేస్తానంటే ఆ సమాజం అందరూ కూడి ఉన్నప్పుడు ఏం చేస్తానంటే యెహోవా బలిపీఠం మీద నిలిచాట, తన చేతులు చాపి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నీవే ఈ సైన్యాన్ని జయించడానికి, ఈ సమస్యను జయించడానికి, ఈ బాధను జయించడానికి, ఈ వ్యాధిని జయించడానికి, ఈ పరిస్థితులు మార్చడానికి దేవా నీవు తప్ప మాకేది లేదు, మాకు దిక్కు తోచట్లేదు, నీవే మాకు దిక్కని మనం యెహోషువ ప్రార్థించినట్టుగా, సొలొమోను ప్రార్థించినట్టుగా పౌలు అంటాడు అక్కడ. అయ్యలాలా ఏం చేస్తాడంటే తిమోతికి అక్కడ రాస్తా ఉంటాడు. ఎందుకంటే మీరు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయండి, కోపం మానండి, సంచలు మానండి. ఎందుకనంటే ఇవన్నీ మాని పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయండి. ఎందుకనంటే మనం దావీదు కనుక చూస్తా అంటే దావీదు మందిరాన్ని కట్టడానికి ప్రతిదీ సమకూర్చుకున్నాడు. అంటే దావీదు అయ్యా నేను దేవుని మందిరం, ఎందుకనంటే దేవుని సన్నిధి గుడారంలో ఉండకూడదు, దేవుని కొరకు ఒక మందిరం కడతా అని అంటే దేవుడు అంటాడు నువ్వు స్టాప్, నువ్వు కట్టద్దని. ఎందుకు? నీ చేతులు రక్తంతో, నీ చేతులు పాపం చేసిన రక్తులు, అనేక యుద్ధాలు చేసిన చేతులు, అనేకుల్ని గాయపరిచిన చేతులు, అనేకుల్ని బాధ పెట్టిన నీ హస్తాలు అవి. ఆ హస్తాలతో నువ్వు మందిరాన్ని కట్టకూడదు. ఎందుకనంటే ఆ మందిరం కట్టడానికి నువ్వు వీల్లేదు అని అంటే స్టాప్ అయిపోయింది. మనం
గమనించాలి దేవుని పిల్లలు. అందుకే ఇక్కడ పౌలు చెప్పినట్టుగా ఒక మాట మనం చెప్పేసి మనం ప్రార్థన చేసుకుంటాం. పౌలు ఏం చెప్తా ఉన్నాడు అక్కడ? ఆత్మీయ అలంకరణ కొరకు అక్కడ ఆ తిమోతి సంఘంలో అక్కడ చెప్తా ఉన్నా ఏం పరిస్థితి చెప్తా ఉన్నాడంటే, అక్కడ అంటాడు, ప్రతి స్థలమందు అంటే నువ్వు బలము కలిగి కోపం మాని, సంశయమును మాని, సంగులు మాని పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. చదవడమ్మా. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు స్త్రీలు అనుకువ కలిగి ఉండాలి. అనుకువ కలిగి ఉండాలి. అనుకువ కలిగి ఉండాలి. చదవమ్మా. ఏం కావాలంటే స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి కలిగిన వాళ్ళై ఉండాలి. ఎందుకనంటే కొంతమంది బుద్ధులు మంచిగుండయి, కొంతమంది ఆలోచనలు మంచిగుండయి. ఎందుకనంటే దాని ద్వారా కూడా అనుకువతను కోల్పోతూ ఉంటావు. పరిశుద్ధత, పవిత్రత అనుకువ కలిగి. ఎందుకంటే అణిగి మణిగి ఉండడం. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే అణిగి మణిగి ఉండడం. ఏంటి అట? తగుమాత్రపు వస్త్రములు ఏంటంట? తగుమాత్రపు వస్త్రముల చేతనే ఏంటి? ఎందుకంటే వస్త్రాలు మనం చూడవచ్చు, చాలా మంది దినాల్లో ఎలాంటి వస్త్రాలు ధరిస్తూ ఉన్నారు, పిల్లలకు ఎలాంటి వస్త్రాలు ధరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ లోకంలో ఫ్యాషన్ అయిపోయింది. ఈ ఫ్యాషన్ కూడా ఏం చేస్తుందంటే వారు పవిత్ర మార్గంలో మనతో నడిచినట్టుగా మనం ఉండాలి, కానీ మన వస్త్రధారణ కూడా ఇతరులను ఏం చేస్తారంటే డైవర్ట్, వేరే మార్గంలో మనసును డైవర్ట్ చేసే విధంగా ఉండకూడదు. ఎందుకనంటే శరీరం అంతా చాలా మందికి చూడదు. ఎందుకనంటే నేను అన్యతగా భావించకూడదు, కానీ అనేక మంది కనుక మనం చూస్తా అంటే వారిలాగా మన వస్త్రధారణ ఉండకూడదు. తగు మాత్రపు వస్త్రములు ఉండాలి. మనం చూడవచ్చు, మనము వేరే ఒక స్త్రీలు ఉంటారు, వాస్తవంగా వాళ్ళు అనుకువ కలిగి, స్వస్థ బుద్ధి కలిగి వాళ్ళు ఎలా ఉంటారంటే మరువడిసి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చాలా అందంగా ఉన్నా కానీ వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ అలంకరణ వాళ్ళు ఎందుకనంటే మృదువుగా ఉంటారు. చాలా వాళ్ళు మంచి వస్త్రాలు వేసుకొని తర్వాత శరీరం కూడా గింత కూడా కనబడకుండా వారు వస్త్ర అలంకరణ ఉంటారు. ఎందుకనంటే వారి దేహాన్ని కాపాడుకుంటారు. మన దేహము ద్వారా. ఎందుకు అనంటే ఈ సంఘము స్త్రీకి పోల్చబడింది. స్త్రీ ఏం చేయాలంటే స్త్రీ అనుకో కలిగి, స్వస్థ బుద్ధి కలిగి, తగు వస్త్రములు కలిగి ఏం చేయాలంటే ఆ చేతనే జడులతోనేనను, బంగారముతోనేనను, ముత్యములతోనేనను, మిగుల వెలగల వస్త్రములతోనేనను అలంకరించుకొనక. వాటితోడు కాదు అలంకరణ, ఆత్మీయ అలంకరణ కావాలి. ఎందుకనంటే ఇక్కడ బైబిల్ గ్రంథంలో చెప్తా ఉంటాడు ఆత్మీయ అలంకరణ గురించి. ఇక్కడ కీర్తన గ్రంథంలో మనం చూడవచ్చు ప్రియదేవుని వారు. అందుకే మనం దేవుని యొక్క వాక్యాన్ని చదివిన కొద్దు దేవుని పిల్లలమైన మనము మన ఆత్మీయ అలంకరణ మనం ఎలా ఉండాలనేది మనం బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. చూడండి, ఇక్కడ బైబిల్లో చూడండి 29వ కీర్తనలో చాలా చక్కగా రాశాడు దేవుడు మన కొరకు. మొదటి 2 వచనాలు. దైవపుత్రుల దేవుని బిడ్డలారా యెహోవాకు ఆరాధించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావం ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడండి. చప్పట్లు కొట్టి ప్రపంచం. ఎందుకనంటే ఈ అలంకరణ ఏం కావాలంటే పవిత్రమైన, ఎందుకనంటే దేవునికి ప్రభావం కలుగునట్టుగా, దేవునికి మహిమ కలుగునట్టుగా, దేవునికి ఘనత కలుగునట్టుగా, దేవునికి కీర్తి కలుగునట్టుగా. ఎందుకనంటే అలా చేసినప్పుడే కుటుంబము, ఎందుకనంటే నోవాహు కుటుంబము ఆశీర్వదించబడుతుందని దేవుడు చెప్పినట్టుగా చేసాడు నోవాహు.
హల్లెలూయా. దేవుడు చెప్పినట్టుగా చేసిండు. దేవుడు నడుమన్నట్టుగా నడిచాడు. ఓడను ఎందుకంటే ఓడను తయారు చేయాలంటే చితిసారంతో మానతో నువ్వంతా ఆ ఓడను తయారు చేసిన తర్వాత కీలు పూయాలన్నాడు. కీలు దేవుని వాక్యానికి సూచన. కీలు ద్వారా నువ్వు కట్టబడాలి అని అన్నాడు. అందుకే ప్రియదేవరా మనం గమనించాలి. అందుకే ఇక్కడ దేవుని యొక్క లేఖన భాగానికి ఏం చేస్తాడంటే ప్రతిష్ఠితములకు అభరణములను. మనము ప్రార్థన అంటే ఒక ప్రతిష్ట కలిగి ఉండాలి. సమర్పణతో చేయాలి, త్యాగముతో చేయాలి, పవిత్రతతో చేయాలి, పరిశుద్ధతతో చేయాలి. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి మనం చేయాలి ప్రార్థన. ఎందుకనంటే నోవు ఏం చేసినంటే నా పవిత్రత కనుక లేకపోతే దేవుడు మరలా ఉన్న శేషాన్ని మరలా స్టార్ట్ అవుతుంది. దేవుడు మరలా ఏదైనా వినాశాన్ని కలగజేసి మరలా తుడిచివేస్తాడన్న భయంతో పవిత్రతను కాపాడు. అందుకే ప్రియదేవరా అందుకే ఇక్కడ చెప్పే మాట ఎందుకనంటే ఆ పవిత్రత ఉంటేనే దేవుని స్వరాన్ని వినగలుగుతావు. దేవుని స్వరాన్ని వినగలుగుతా అంటావు. దేవుడు సంచరించగలుగుతా అంటాడు. ఆ బలమైన స్వభావం నీకు ఆ స్వరం వినగలుగుతా అంటావు. దేవుని యొక్క స్వరం ప్రభావం గలదై ఏం చేస్తా అంటే అది నీకు వినబడతా అంటది. పవిత్రత ఉన్నప్పుడు అపవిత్రత ఉన్నప్పుడు దేవుని స్వరం నువ్వు వినలేవు, గ్రహించలేవు. దేవుని మాటను వినలేవు, గ్రహించలేవు. ఎందుకంటే దేవునితో నడవలేవు. అందుకే ప్రియజన్మ మనం గమనించాలి. అందుకే అక్కడ తిమోతికి చెప్తా ఉంటాడు. ఎందుకనంటే తిమోతికి చెప్పినప్పుడు అక్కడ మాట్లాడుతాడు. ఎందుకనంటే తిమోతి నువ్వు ఏ విషయంలో కూడా ఎందుకనంటే నువ్వు పవిత్రతను కోల్పోవద్దని చెప్తా ఉంటాడు. చూడండి ఎందుకంటాడు ఇక్కడ 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం చూడండి 22వ వచనం 23వ వచనమా నువ్వు పవిత్రుడగునట్లుగా చూసుకోమంటా అంటాడు. చూడండి ఎందుకనంటే మన మాటలు పవిత్రమై మన ఆలోచనలు పవిత్రం. దేవునికి మన ఆలోచన కానీ మన మాటలు కానీ దేవునికి అనుకూలంగా ఉండాలి కానీ ప్రతికూలంగా ఉండకూడదు. అందుకే ఇక్కడ చెప్తా ఉంటాడు. చూడండి ఈ 2వ అధ్యాయంలో తిమోతికి చెప్తా ఉంటాడు పౌలు. చూడమ్మా 10వ వచనం దైవ భక్తి గల వారమని చెప్పుకొనుచు స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత ఏంటిదట సత్క్రియల చేత అలంకరించుకోవాలి. క్రియలు లేని విశ్వాసం మృతమే. ఎందుకనంటే ప్రేమను కూడా క్రియలతో చేయించాలి, ప్రార్థన కూడా క్రియల పూర్వకంగా, వాక్యం కూడా క్రియల పూర్వకంగా. అందుకే ఏం చేస్తారంటే తన సత్ప్రవర్తన చేతనట తమను తాము అలంకరించుకోవాలనట. దీని వల్ల మనం గమనించాలి దేవుని పిల్లలంగా. ప్రజలు హల్లెలూయా. ఎందుకు అని అంటే రేపు దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ఎందుకనంటే దేవుడు ఏం చేసిన